ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించాల్సిన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నామమాత్రంగా నిర్వహించడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలపై ఆయన మాట్లాడుతూ, గతంలో భారతదేశం నలుమూలల నుండి కళాకారులను, సంగీత విద్వాంసులను తీసుకుని వచ్చి కార్యక్రమాలు చేస్తే ఈసారి అవి డీగ్రేడ్కు పడిపోయాయని విమర్శించారు. దేవాలయ విస్తరణ పనుల పేరుతోటి కనీసం హాల్లో కూడా కాకుండా రోడ్డుపై నిర్వహించడం శోచనీయమన్నారు. త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో కార్యక్రమాలు చేసే కళాకారులు రెమ్యునరేషన్ కోసం పాకులాడకుండా కేవలం దేవాలయం ప్రాంగణంలో తమ కళలు ప్రదర్శించాలని కోరుకుంటారని, అలాంటి ఉత్సవాల పట్ల దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. భారతీయ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని కాపాడే విధంగా పనిచేసిన దేవాదాయ శాఖ త్యాగరాజ ఉత్సవాలను పూర్తి డీగ్రేడ్ చేస్తూ ఉంది. డీగ్రేడ్ కాదు, ఇంకా లాస్ట్ జెడ్ గ్రేడ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చాలా ఇంపార్టెన్సీ, చాలా ప్రాశస్త్యత ఉండే ఆ కార్యక్రమాలు జరుగుతుంటే సౌత్ ఇండియా నుంచి కానీ నలుమూలలకి వెళ్ళి కూడా మంచి మంచి మేధావులు, విద్వాంసులు వచ్చే పరిస్థితి ఉండే. మరి రినోవేషన్ పేరు మీద తాత్కాలిక ఒక హాల్ కాదు, ఏది కాదు, టెంపరీ టెంట్స్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తే అది ఏ విధమైన గౌరవం ఇస్తుంది విద్వాంసులకు? ఒకసారి ఈ దేవాదాయ సమాధానం చెప్పాలి. దానికి కేవలం నామమాత్రంగా గతకాలం కొన్ని వందలేళ్ళకెళ్ళి ఆనవాయితీగా వస్తున్నాయి, మేము చేయాలి తప్పితే మాకు చేయాలని ఇంట్రెస్ట్ లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంది. రెమ్యునరేషను జనరల్గా కళాకారులు ఎక్కడ కూడా రెమ్యునరేషన్ కోసం ఎక్కడ డిమాండ్ చేయరు. అంటే భగవంతుని సన్నిధిలో వాళ్ళ కళను ప్రదర్శించే విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే రెమ్యునరేషన్ కోసం కాదు. ఇంకా దురదృష్టవశాత్తు ఒక వర్గానికి కేవలం ఈ ప్రాంతంలో అనేక మంది విద్వాంసులు ఉంటే కూడా ఈ సంవత్సరం అయితే స్థానికంగా ఒక్క కార్యక్రమం కూడా స్థానికులకు ఇవ్వలేదు. మరి ఓ రకమైన పక్షపాతమా, లేకుంటే హైదరాబాద్కి రిమోట్ జరుగుతూ ఉందా, లేకుంటే పైరవీలు జరుగుతూ ఉన్నాయా, ప్రభుత్వ కార్యక్రమాలు లేకుంటే ప్రభుత్వ నాయకులు చెప్తే ప్రభుత్వం చెప్తే కార్యక్రమాలు చేస్తున్నా? సమాధానం చెప్పాలి. అవి ఏవి చెప్పకుండా నామమాత్రంగా చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒక హిందూ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని, లేకుంటే సాంస్కృతిక వారసత్వాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దేవాదాయ శాఖ. ఇది మంచి విధానం కాదు. ఓ రకంగా కూడా ఈ ఇనాగరేషన్ కూడా కనీసంగా గెస్ట్ ఎవరు కూడా రాలేదు. మరి దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళకు టైం లేకనా, లేకుంటే బిఫోర్ వీళ్ళు టైం తీసుకోలేకనా? ఇంత పెద్ద కార్యక్రమాలు గెస్ట్ రాకుండా కార్యక్రమాలు చేస్తే, నామమాత్రంగా చేస్తే బాగుండదు. పునఃసమీక్షించుకోవాలి. స్థానికంగా ఉన్న కళాకారులకు కూడా అవకాశం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.